ఫస్ట్ హస్బెండ్ నన్ను యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు సార్. ఇప్పుడు భార్యతో పాటు బేబీ వస్తుంది. ఇతను ఏం చేస్తాడు? ఇతను అన్నీ చేస్తాడు మేడం, ఆల్రౌండర్. కానీ మీరు కూడా విడిపోయిన వాళ్ళే కదమ్మా. ఈ జంపింగ్ జాక్ ఏంటమ్మా? ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేయటం, అక్కడి నుంచి ఇక్కడ జంప్ చేయటం. తను వర్క్ లో ఉంటున్నారు అని అలా అనుకుని తనకి డైవర్స్ ఇచ్చాను. దీని ఇంకా చాలా ఘోరం సార్. గర్ల్ ఫ్రెండ్స్, ఇంకా పబ్బులు. అదేనండి, మొదట అతను సింగిల్ జాబ్ అంటే ఇతనికి 2 జాబులు 3 జాబులు చాలా జాబులు ఉన్నాయి ఇతనికి. ఇది మ్యూచువల్గా అండర్స్టాండింగ్ అనరమ్మా, మ్యూచువల్గా మిస్అండర్స్టాండింగ్ అంటారు. సెకండ్ హస్బెండ్ తోటి నాకు చాలా టార్చర్ చూపిస్తున్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళు, ఎవరితో నిన్న వెళ్ళు అని చెప్పేసి మాట్లాడతాడు సార్. డివోర్స్ అయినటువంటి 6 నెలల్లోనే ఏదో కొంపలు మునిగిపోయినట్టు పెళ్లి అనేటటువంటిది ఒక ఆడది పెళ్లి డైవర్స్ అయిన తర్వాత పెళ్లి కాకుండా ఉండకూడదు ఈ సమాజంలో. తల్లిదండ్రులకి అవమానము, సమాజంలో అందరికీ అవమానం. ఇక మీ సైడ్ నుంచి, మీ కుటుంబ సభ్యుల సైడ్ నుంచి చాలా తప్పులు ఉన్నాయమ్మా. ఇప్పుడు రమేష్ నీ జీవితంలోకి రావాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా, లేదంటే ఈ వేడి తట్టుకోలేక, ఈ సమస్యను భరించలేక బిడ్డతో పాటు నా జీవితం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి ఆ వేడిలోంచి ఒక చల్లదనం కావాలి కాబట్టి మళ్ళీ ఆ ప్రేమను నిలబెట్టుకోవాలి, ఆ పాత జీవితాన్ని అసలు సిసలుగా వస్తున్నావా? ఆవు పొదుగు నుంచి మీ ఇంటి గడపకి స్వచ్ఛమైన పాలు మరియు పాల ఉత్పత్తులు నందిని డైరీ. నందిని మిల్క్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, రమ్య అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేశారు. ఒక సమస్య, దాంట్లో నుంచి బయటపడేసరికి ఇంకొక సమస్య. ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది తను అసలు నిర్ణయించుకోలేకపోతుంది. కన్ఫ్యూజన్ లో ఉంది, ఏం చేయాలో అర్థం కాక మనల్ని అప్రోచ్ అయ్యింది. ఒకసారి కాల్ చేసేస్తానండి. హలో హలో, ఎవరండి? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. అవునండి, నేనే మీకు మెయిల్ చేసింది. ఓకే ఓకే, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మాట్లాడతాను మేడం. చెప్పమ్మా, సమస్య ఏంటి చెప్తాను సార్. నేను 4 ఇయర్స్ ముందు రమేష్ అని ఒక అతన్ని లవ్ చేశాను సార్. అంటే మీ వయసు ఎంతమ్మా ప్రస్తుతం? మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫే సార్. నా ఏజ్ 29 ఇయర్స్ సార్. ఆయన ఏం చేస్తుంటాడు? అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేడం. రమేష్ తో ఎలా పరిచయం? బీటెక్ చేసేటప్పుడు ఇద్దరం పరిచయం మేడం, క్లాస్ లో. బీటెక్ అయిపోయిన తర్వాత ఇద్దరం ఇంట్లో చెప్పి వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం సార్. అక్కడ వరకు బాగుంది, తర్వాత ఏమైందమ్మా? ఆ తర్వాత అతను మ్యారేజ్ చేసుకునే ముందు, అంతకుముందు హ్యాపీగా అంత బాగా చూసుకునేవాడు, హ్యాపీగా ఉండేవాళ్ళము. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత టైం అంటూ ఇచ్చేవాడే కాదు. తను బిజీగా ఉంటూ ఉండేవాడు, అసలు నన్ను పట్టించుకునేవాడు కాదు. అతను వర్క్ బిజీగా ఉన్నాడు, బీటెక్ చదివి అదే కాలేజ్ నుంచి. ఈ అమ్మాయి బీటెక్ చదివి ఖాళీగా ఉండటం వల్ల అతని బిజీనెస్ అనేది ఇంకా ఎక్కువగా కనిపించింది. సరే అమ్మ, నువ్వు ఎందుకు బిజీగా లేవో కనుక్కోవచ్చా? మమ్మీ వాళ్ళు ఊరికినే ఎందుకు ఇద్దరు జాబ్ చేయడం అని చెప్పేసి అన్నారు సార్. సో నీ మెయిన్ కంప్లైంట్ అతని గురించి ఏంటంటే ఆ క్వాలిటీ టైం, ఫ్యామిలీ టైం అనేది కేటాయించేవాడు కాదు, అంతేనమ్మా? అవును సార్. స్టార్ట్అప్ కంపెనీ లాగా స్టార్ట్ చేద్దామని చెప్పి తనగా ఓన్ గా కంపెనీ స్టార్ట్ చేయడం కోసం తన వర్క్ లో తను బిజీగా ఉంటుండేవాడు సార్. మన ఫ్యూచర్ కోసమే కదా నేను ప్లాన్ చేస్తున్నాను అని చెప్పేసి అనేవాడు సార్. అంటే అక్కడ నాకు ఎక్కడ ఫ్యూచర్ కనిపించలేదు, ఓన్లీ రోబో లాగా అలా వర్క్ చేస్తూ ఉండేవాడు. ఇంకా లైఫ్ అంటూ ఇదేనా అన్నట్టుగా అయిపోయింది నాకు లాస్ట్ కి. ఏంటి ఇంకా బోర్ గా, అదేదో మెంటల్ టెన్షన్ లాగా అయిపోయింది సార్. ఎంత చెప్పినా వినేవాడు కాదు. మనీ వర్క్ అని అలా పరిగెడుతూ ఉండేవాడు. ఇంకా విసుకొచ్చేసింది సార్ లాస్ట్ కి. ఇంట్లో వాళ్ళందరూ కూర్చోపెట్టి మాట్లాడి మ్యూచువల్ గా డైవర్స్ తీసుకున్నాం సార్, ఇద్దరం ఫ్యామిలీ మెంబర్స్ అందరు. అది కూడా మ్యూచువల్ గా మాట్లాడుకొని ఇరు కుటుంబాలతో కలిపి ఇరు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకొని ఫ్యామిలీ లైఫ్ ఉండేదమ్మా. అంటే భార్యాభర్తల లైఫ్ ఉండేదా మీ ఇద్దరి మధ్యన? ఉండేది సార్, అంతవరకు ఉండేది. కానీ పిల్లలు లేరు మీకు? పిల్లలు లేరు సార్. డైవర్స్ అయిపోయిందమ్మా? అయిపోయింది సార్. ఎంతకాలం కలిసి ఉన్నారు? 2 years కలిసి ఉన్నాం సార్. 4 years లవ్, 2 years మ్యారేజ్. సో వాస్తవానికి వీళ్ళు పెళ్లి అయ్యి 2 years కాదు, 6 years అయినట్టు. అంతే కదా, 4 years 2 years. అంటే అంతే సార్. ఏంటమ్మా, ఎవరు అడ్డుపడలేదా? ఇలాంటి ఎలా ఒప్పుకున్నాడు?
ఒప్పుకున్నాడు? అతను ఒప్పుకోవటం ఒకటి, కుటుంబ సభ్యులు ఒకటి. ఎందుకంటే మ్యూచువల్ ప్రేమించుకున్నది గా మీరు. అండర్స్టాండ్ గా తీసుకొని ఇంకా తను నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు. నేను కంపల్సరీగా స్టార్ట్అప్ కంపెనీ పెట్టాలి, నేను డెవలప్ అవ్వాలి, నా ఏం నేను రీచ్ అవ్వాలి అని ఇది చెప్పేసి మ్యూచువల్ గా concept లో అండర్స్టాండింగ్ ఉండేవాడు. అంటారమ్మా, మ్యూచువల్ గా మిస్అండర్స్టాండింగ్ అంటారు. ఒకరినొకరు అర్థం చేసినప్పుడు చేసుకున్న ఉన్నది సార్, ఉమ్. కానీ వన్స్ మ్యారేజ్ అయ్యాక అసలు తను నన్ను ఇంకా పట్టించుకోవడమే మానేశారు సార్. సో అంతకు ముందు ఉండేటువంటి టైం కూడా పెళ్లి అయిన తర్వాత ఇంకా కేటాయించడం అనేది మ్యారేజ్ తగ్గించేశారు. అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత వన్స్ ఇంకా జాబ్ వచ్చింది తర్వాత ఇంకా ఇంకా అందులోనే హ్యాపీగా ఉందామని చెప్పేసి అన్నాను సార్. చాలా సార్లు తనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, కానీ తను వినలేదు ఎంతకి. ఆ తర్వాత డైవర్స్ తీసుకున్నాం సార్, మ్యూచువల్ గా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని డైవర్స్ అది ఓకే, మ్యూచువల్ గా తీసుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఎవరు ఆపలేదమ్మా. ఇరువైపు కుటుంబాలు కాస్త చూడండి, లేదంటే కౌన్సిలింగ్కి వెళ్ళండి, లేదంటే బాబు నువ్వు ఇలా తగ్గాలి, అమ్మ నువ్వు ఇలా ఉండాలి అనేటటువంటి మాట ఎవరి దగ్గర నుంచి రాలేదా? డైరెక్ట్గా డైవర్స్ అనే పదం వచ్చిందా? లేదు సార్, అందరు చెప్పారు, అందరు ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు సార్. అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ అందరు మాట్లాడారు. డైవర్స్ అనేటటువంటి ప్రపోజల్, ఇంట్రెస్ట్ మొట్టమొదటిసారిగా ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నీ దగ్గర నుంచా, అతని దగ్గర నుంచా? నా దగ్గర నుంచి వచ్చింది సార్. అట్లీస్ట్ వీకెండ్స్ అన్న టైం కేటాయిస్తాను, హాలిడేస్ కేటాయిస్తాను అని కూడా ఒప్పుకోలే అతను. ఒప్పుకోలేదు సార్. తను రీచ్ అవ్వాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ లోనే తను ఉన్నాడు. తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పించి నాకు సెకండ్ మ్యారేజ్ చేశారు సార్. ఇది ఎప్పుడు? డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక 6 months తర్వాత చేశారు సార్. సెకండ్ మ్యారేజ్ అయింది సార్. తను వర్క్ లో ఉంటున్నారు అని అలా అనుకొని తనకి డైవర్స్ ఇచ్చాను. తిని ఇంకా చాలా ఘోరం సార్. ఏమైందమ్మా ఇతనికి? ఇతను ఇంకా అసలు ఇంకా పట్టించుకోవడం కాదు సార్. గర్ల్ ఫ్రెండ్స్, ఓ ఇంకా పబ్బులు. అదేనండి, మొదట అతను సింగిల్ జాబ్ అంటే ఇతనికి 2 జాబులు 3 జాబులు చాలా జాబులు ఉన్నాయి ఇతనికి. పెన్న మీదకి వెళ్ళి పొయ్యిలో పట్టట్టు అయిపోయింది నా జీవితం. 2 years ఉన్నాను సార్ అలా. చాలా వరకు ఈయన టార్చర్ మెయిన్. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో ఈ అని సంబంధం చెప్పేసి ఎలా direct వచ్చిందమ్మా? ఇంకా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు సార్. పెద్దవాళ్ళు తీసుకొచ్చిన సంబంధం. అతనికి ఇంతకు ముందు పెళ్లి అయిందా? అతనికి ఇది ఫస్ట్ మ్యారేజా? తనకి ఏం మ్యారేజ్ అవ్వలేదు సార్. ఫస్ట్ మ్యారేజ్. ఇది ఫస్ట్ మ్యారేజ్. మరి ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి నీ గతం గురించి అన్ని తెలుసుకున్నాడా? అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాకే మ్యారేజ్ చేసుకున్నాడు సార్. అయినా కానీ ఎందుకు వచ్చాడు? ఇతను కళా పోషకుడు అని చెప్పి చాలా మందికి తెలిసి ఏ అమ్మాయిలు రాక ఇంకా నువ్వు దొరికావు కాబట్టి నిన్ను చేసుకున్నాడేమోనమ్మా. అసలు ఏమైనా వాకప్ చేశారా ఇతని గురించి ఊరువాడ? మమ్మీ వాళ్ళు చూసారు, సరే అని చేసుకున్నాను సార్. తెలియదు ఇంకా అంతే. తన గురించి. ఇతను అన్నీ చేస్తాడు మేడం, ఆల్రౌండర్. ఇతను అమ్మ ఒరిజినల్ గా ఏం చేస్తాడమ్మా? ఇతను సాఫ్ట్వేర్ సార్. తను ఇంకా టైం ఉండదు సార్ తనకి. ఇంకా టైం మార్నింగ్ ఒక 2-3-4 days కూడా వెళ్ళిపోతాడు సార్. ఇంకా ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడమ్మా? ఎక్కడికి వెళ్ళారు అంటే అసలు నువ్వెవరు మాట్లాడడానికి, నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపో, ఇదంతా ఇంకా అది నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. అంటే ఇవన్నీ పెళ్లి అయిన తర్వాత ఇమీడియట్ గా కనిపించినాయేమో, లేదంటే కొంతకాలం బాగానే ఉన్న తర్వాత ఇవన్నీ మొదలు పెట్టాడా? 3 months అలా మంచిగా ఉన్నారు సార్. అంటే 3 months నాకు ఆపుకున్నాడు. ఇది ముందున్న అలవాట్లే. నాకు ఒక పాప ఉంది సార్. ఇప్పుడు సెకండ్ హస్బెండ్. ఎంతమ్మా పాప ఏజ్ ఇప్పుడు? 7 months సార్. ఇతనితో టార్చర్ పడలేకపోతున్నాను సార్. సెకండ్ హస్బెండ్ తోటి నాకు చాలా టార్చర్ చూపిస్తున్నాడు. ఆ టార్చర్ నేను అనుభవించలేకపోతున్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను సార్. ఇష్టమైతే ఉండు, వెళ్ళిపో, నాకు డైవర్స్ ఇచ్చేసే, వెళ్ళిపో, నిన్నెవరు అంటున్నారు, నా ఇష్టం, ఇది నా లైఫ్, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళు, ఎవరితో నిన్న వెళ్ళు అని చెప్పేసి మాట్లాడతారు సార్. ఇప్పుడు పాప ఒకటి, ఈ అమ్మాయికి. కాదు మా, ఇప్పుడు మా దాకా ఎందుకు వచ్చావు నువ్వు? అందమైన జీవితానికి ఎందుకు మెయిల్ చేసావు? అయితే నేను ఈ మధ్య ఫస్ట్ హస్బెండ్ కి ఒకసారి వెళ్తూ ఉంటే రోడ్ మీద కనిపించాను సార్. కనిపించినప్పుడు ఎలా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావా, నీ లైఫ్ నువ్వు హ్యాపీగా నీకు నచ్చినట్టుగా ఉంటామని వెళ్ళావు కదా, హ్యాపీగా ఉన్నావా అని అడిగారు సార్. అతను పెళ్ళి అవ్వలేదమ్మా? అతను మ్యారేజ్ చేసుకోలేదు సార్. అతను చేసుకోలేదు ఇంకా. తెలివైనాడు, ఆలోచిస్తున్నాడు, నీట్గా ఎంచుకుందామని వెయిట్ చేస్తున్నాడు. నీకు ఆదరాబాదరాగా డివోర్స్ అయినటువంటి 6 నెలల్లోనే ఏదో కొంపలు మునిగిపోయినట్టు పెళ్ళి అనేటటువంటిది ఒక ఆడది. పెళ్ళి డైవర్స్ అయిన తర్వాత పెళ్ళి కాకుండా ఉండకూడదు ఈ సమాజంలో. తల్లిదండ్రులకి అవమానము, సమాజంలో అందరికీ అవమానం. వీలైనంత తొందరగా పెళ్లి చేసేసేయాలి. అక్కడే తప్పిదాలు జరిగిపోతూ ఉంటాయి. ఏం ఎంక్వైరీ చేశారు? నువ్వు ఫస్ట్ మ్యారేజ్లోంచి తేరుకోలేదు. ఆ డిప్రెషన్ నుంచి మీ తల్లిదండ్రులు తేరుకుని ఉండరు. ఎంచుకునేటటువంటి వ్యక్తిని ఎంక్వైరీ చేసి ఉండరు. ఏవో ఆస్తులో పాస్తులో ప్లస్ నెంబర్ 1 ఏంటంటే ఇంకొక సాంప్రదాయం, ఇంకొక పట్టింపు, ఇంకో పంతం ఉంటుంది కదా. ఏంటంటే సెకండ్ మ్యారేజ్ ఒకటి, ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయే కావాలి.
ఆ ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయి వచ్చేటప్పటికి వాడు ఎలాంటి వాడు ఏంటి వెనక ముందు ఏముందన్నది వాకప్ చేయకుండా వచ్చిన వాడు ఫ్రెష్గా వచ్చాడని చెప్పి ఏమీ పూర్వాపరాలు తెలుసుకోకుండా చేసేసుకోవటం. ఆ అబ్బాయి చూడండి తెలివైన వాడు ఇంకా చేసుకోలేదు. ఏమన్నాడమ్మా? హ్యాపీగానే ఉన్నాడు తను? తను హ్యాపీగా ఉన్నావా అని అడిగారు సార్. ఆ మాటకి నాకు చాలా ఏడుపు వచ్చేసింది సార్. తనకు చెప్పాను సార్, ఇలా ఇలా ఉంది నా లైఫ్ ఇలా ఉంది అని అంటే పర్లేదు నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు సార్. తను ఏంటమ్మా ఫస్ట్ హస్బెండ్ నన్ను యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు సార్. మీకు పని పట్టలేదమ్మా ఏంటి ఇప్పుడు ఈ పెళ్లి నుంచి మళ్ళీ నిన్ను యాక్సెప్ట్ చేయటం ఏంటి? అంటే ఇప్పుడు సెకండ్ హస్బెండ్ టార్చర్ నేను అనుభవించలేకపోతున్నాను సార్. బాగా టార్చర్ చేస్తున్నారు. కానీ మీరు కూడా విడిపోయిన వాళ్ళే కదమ్మా. ఈ జంపింగ్ జాక్ ఏంటమ్మా? ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేయటం, అక్కడి నుంచి ఇక్కడ జంప్ చేయటం. సరే ఇది టార్చర్, అది అంతవరకు అర్థమైంది. అక్కడ మళ్ళీ అతను నేను రెడీగా ఉన్నాను రా అంటే కనుక మీ ఇష్యూని ఎవరు రిజాల్వ్ చేస్తారు? ఈ బుర్ర ముందే ఉంటే బాగుండేదేమో కదా. అవును సార్, నేను చాలా తప్పు చేశానని అప్పుడు అర్థమైంది సార్. కాదు తప్పు కాదు, పెద్ద ముళ్ళు ముందు పెద్ద గీత ముందు చిన్న గీత, అది సమస్య ఇది సమస్య, అది చిన్న సమస్య ఇది పెద్ద సమస్య. కానీ అక్కడ నువ్వు అక్కడ ఎంట్రీ ఇవ్వగానే నీకు చిన్న సమస్య మళ్ళీ కనిపిస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది చిన్నదైనా కూడా సమస్యే. ఆ సమస్యలో 2 years పాటు నువ్వు వేగలేక బయటకు వచ్చావు, అది గుర్తుపెట్టుకో. తను ఇంకా యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు సార్ ఫస్ట్ హస్బెండ్. అతను ఇప్పుడు అమ్మ యాక్సెప్ట్ చేయటం చేయకపోవటం కాదు, నువ్వు కదమ్మా వద్దనుకుని వచ్చేసింది, అతను కాదు కదా. అప్పుడు సమస్య నీ వైపు నుంచి మొదలైంది కదా ఫస్ట్ టైం తో, అంతే కదా డాక్టర్ గారు? నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు, పాపని కూడా యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు సార్ తను. మార్పులు ఇంతకు ముందు మీరు 2 years పాటు వచ్చినటువంటి భేదాభిప్రాయాలు ఎలాగ రిజాల్వ్ అవుతాయి? తను బేసిక్ గా చాలా మంచివాడు సార్. అప్పుడు అనిపించలేదు 2 years అవును సార్. ఇప్పుడు ఏంటి తను వర్క్ ప్రెషర్ వల్ల అలా పట్టించుకోవడం మానేసాడే గానీ తను ఇంకెప్పుడు నన్ను ఎలా అరెస్ట్ చేయలేదు సార్. కానీ ఈయన టార్చర్, సెకండ్ హస్బెండ్ టార్చర్, చాలా టార్చర్ సార్. ఇప్పుడు ఏంటమ్మా రిజైన్ చేస్తా అంటాడు జాబ్ కి ఫస్ట్ హస్బెండ్? రిజైన్ చేస్తా అని చెప్పలేదు సార్. నేను కొంచెం సెట్ చేసుకుంటాను నా టైమింగ్స్ అంతా, నీకోసం నేను లైఫ్ ని కొంచెం హ్యాపీగా చూసుకోవడానికి నేను ట్రై చేస్తాను. పాపని కూడా నేను చాలా బాగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళాక నాకు అర్థమైంది నిన్ను ఎంత మిస్ అయ్యానో అని చెప్పేసి చెప్పారు సార్. ఇప్పుడు భార్యతో పాటు బేబీ వస్తుంది. ఏమమ్మా ఇది ఏం చెప్పాలమ్మా ఇక్కడ సమాధానం? మాకెందుకు చేసావమ్మా? సార్ నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు సార్. నాకు అర్థం కావట్లేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది సార్. మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలేను సార్ ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ చెప్పాలమ్మా. ఇది పక్కా చెప్పాలి. మా వరకు వచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఇది చాలా క్రిటికల్ ఇష్యూ అమ్మా. నీ ఫస్ట్ మ్యారేజ్ అలా అయినందుకే పేరెంట్స్ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఆ అబ్బాయి పేరెంట్స్, మీ పేరెంట్స్ అకారణంగా డివోర్స్ అది ఫస్ట్ది. అసలు వాళ్ళు ఇరువైపులు పెద్దవాళ్ళు అంత మెచ్యూరిటీ ఉండి అనుభవం ఉండే ఆలోచన ఉండేటటువంటి వాళ్ళు ఎందుకంత తొందరపడ్డారు? అమ్మ ఇంకో 6 నెలలు చూడు, ఇంకో సంవత్సరం చూడు, లేదంటే మా అందరి మధ్యన కౌన్సిలింగ్ జరగకపోతే బయటికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోండి, లేదంటే నువ్వు ఉద్యోగం చేసుకుని నువ్వు బిజీ అవ్వు. 1,00,000 ఆ సమస్యకి, ఆ చిన్నపాటి సమస్యకి మాకైతే కనుక అది గోరంత సమస్య, ఇది కొండంత సమస్య. ఆ గోరంత సమస్యకి 1,00,000 పరిష్కార మార్గాలు కనిపిస్తున్నాయి మాకు. నువ్వు పని చేయొచ్చు, ఆ అబ్బాయి పని తగ్గించుకోవచ్చు, మీరిద్దరు కలిపి కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఎన్నున్నాయమ్మా మార్గాలు. అవన్నీ వదిలేసి ఇప్పుడు ముక్కు ఎక్కడుందమ్మా అంటే కనుక ఇలా చూపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఆ అబ్బాయి రెడీ, నువ్వు రెడీ, మీ ఇద్దరు రెడీ అయిపోతే సరిపోద్దా? ఇరువైపుల కుటుంబాలను ఒప్పించక్కర్లేదా? ఈ మహానుభావుడిని ఎవరినైతే నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నావో వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు? వాడిని నువ్వే మార్చుకోవాలి, మ్యారేజ్ చేసుకున్నావు కదా వాడిని నువ్వు మార్చుకోవాలి, నీ గురించి తెలిసి మ్యారేజ్ చేసుకున్నాడు తను, నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు సార్. మారకపోయేటప్పటికి ఈ అమ్మాయి కొంతమంది ఉంటారు చూడండి, వీడు అలవాట్లు మారట్లేదు, ప్రవర్తన మారట్లేదు అంటే పెళ్ళాక మారుతాడంటే వీళ్ళు దొరికారు అడ్డంగా దొరికేటప్పటికి. సరే, ఇప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి పేరు రమేష్ కదమ్మా? అవును సార్. సరే, రమేష్ ఇప్పుడు మనస్ఫూర్తిగా వచ్చాడా? అంటే నీ బాధను విని నీ మీద సానుభూతితో వచ్చాడా, లేదంటే ఇన్ని రోజులు బట్టి నువ్వు లేక అతను కూడా బాధపడుతున్నాడా? అంటే పాత ప్రేమ జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు తెచ్చుకుని నిన్ను? లేదు సార్, నాకే తనతో మాట్లాడాలనిపించింది సార్ ఒకసారి. కనిపించలేదు అతను, నువ్వే కాల్ చేసావు కదా రమ్య? అవును మేడం, నాకే ఇంకా తనతో ఒకసారి మాట్లాడాలనిపించింది మేడం. రమ్య, నాకు ఒకటి అనిపించింది, ఇప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడే మీ పేరెంట్స్ నీ పేరెంట్స్ ముఖ్యంగా కూర్చొని మాట్లాడారు కదా,
మరి ఇది అవును అరేంజ్డ్ మేడం. మ్యారేజ్, ఇక్కడ ఇష్యూ అయినప్పుడు నీ పేరెంట్స్ కి చెప్పాల్సింది కదా రమ్య నువ్వు ఒకసారి. వాళ్ళ అత్త మామూలుగా చెప్పింది. వాళ్ళు ఏమొచ్చి హ్యాండ్స్ అప్, మేమేమి చేయలేము ఇక్కడ, మార్చుకుంటే కనుక నువ్వే మార్చుకో అని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. అది కామన్ కదా డాక్టర్ గారు. అది కామనే. పోలీస్ కంప్లైంట్ కూడా చేశాను సార్, పోలీస్ కంప్లైంట్ చేశాను, హరాస్మెంట్ చేస్తున్నారు ఓహో. ఇలా అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు మేము అందరం కలిసి మాట్లాడాం సార్. అయినా కానీ తనలో కొంచెం కూడా చేంజ్ లేదు సార్. ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అలా అయిపోయింది, అట్లీస్ట్ సెకండ్ మ్యారేజ్ నేను కాపాడుకుందాం, ఇలా హ్యాపీగా ఉండొచ్చు అని సో చెప్పేసి కంప్లైంట్స్ నేను- దాకా కూడా వెళ్ళారు. ఓకే. అవును మేడం. అంటే ఫైనల్గా పేరెంట్స్కి తెలిసింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా అతనిలో మార్పు లేదు. పాప ఉంది కాబట్టి నువ్వు ఇవన్నీ అనుభవిస్తూ అక్కడే ఉన్నావు, అంతే కదమ్మా? అవును అవును సార్, ఇవన్నీ అయిపోయాయి, పోలీస్ కంప్లైంట్స్ అయిపోయాయి, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ తనతో మాట్లాడడం జరిగింది, అంతా అయిపోయింది. అయినా కానీ తనలో కొంచెం కూడా చేంజ్ లేదు. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పేసి సరే ఎలా అమ్మా, పడితే అలా మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ నీ సైడ్ నుంచి, మీ కుటుంబ సభ్యుల సైడ్ నుంచి చాలా తప్పులు ఉన్నాయమ్మా. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఇక్కడ నిజంగా మనసున్న మనిషి ఎవరన్నా ఉన్నాడంటే కనుక రమేష్ అనిపిస్తుంది నాకు. నిజంగా నీది తప్పే. ఇప్పుడు వచ్చినటువంటి అబ్బాయి యొక్క ఆలోచన శైలి మాత్రం చాలా దుర్మార్గత్వం. అతను మారుతాడని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు రమేష్ నీ జీవితంలోకి రావాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా, లేదంటే ఇక్కడ ఈ వేడి తట్టుకోలేక ఈ సమస్యను భరించలేక బిడ్డతో పాటు నా జీవితం సర్వనాశనం అయిపోద్ది అని చెప్పి ఆ వేడిలోంచి ఒక చల్లదనం కావాలి కాబట్టి రమేష్ యొక్క పనితనం కానీ అతని యొక్క ఆలోచన శైలి, అతని వ్యక్తిత్వాన్ని తర్వాత చూసుకుందాం, ఇప్పటి వరకు అయితే కనుక ఇక్కడ పరిగెట్టుకుని వచ్చేద్దాం అన్నట్టుగా వస్తున్నావా? అంటే నేను కూడా బీటెక్ చేశాను సార్. ఒకవేళ తను కలవకపోతే మళ్ళీ రమేష్ నాతో, నేను కూడా జాబ్ చేసి పాపను చూసుకుందాం అన్న డెసిషన్ కి వచ్చాను సార్ లాస్ట్ కి. ఓకే. ఫైనల్ గా రమేష్ తో ఒకసారి నేను మాట్లాడాలనిపించింది సార్. 4 years లవ్ చేశాను కదా సార్. ఒకవేళ తనతో రమేష్ ఎస్ ఒక్కసారి- అన్నా నో అన్నా కూడా మీరైతే ఇతనితో సెపరేట్ అయిపోవటానికి రెడీగా ఉన్నారు, అంతేనా? అంతే మేడం. ఎందుకంటే తన పాపను కూడా యాక్సెప్ట్ చేస్తానని చెప్పారు సార్. అమ్మమ్మ ఇప్పుడు రమేష్కి నీ మీద ఉన్న ప్రేమతో పాపని యాక్సెప్ట్ చేస్తా అన్నాడు, అది గుర్తుపెట్టుకో. రమేష్కి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి నీ బిడ్డ మీద ఏమీ అంత గొప్ప ప్రేమ అవేమీ పుట్టుకురావు. దయచేసి ఆ అంశాన్ని పక్కన పెడదాము. ఈ సెకండ్ వచ్చినటువంటి వ్యక్తి యొక్క జీవితం అతనితో పాటు ప్రయాణం అయితే మాత్రం కొనసాగించాలని అనుకోవట్లేదు. అతను కూడా నిన్ను ఉంచుకోవాలని అనుకోవట్లేదు. అతని అలవాట్లకి ఆలోచనలకి ఎవరిని అడ్డుపడితే కనుక గెట్అవుట్ అంటున్నాడు కాబట్టి బహుశా ఇందులోంచి బయటపడటమే కరెక్ట్ అని నువ్వు అనుకున్నావు, అంతేనమ్మా? అవును సార్. అక్కడైతే ఉండమని మేము చెప్పమమ్మా. అది 2వ పెళ్ళైనా 3వ పెళ్ళైనా 10వ పెళ్ళైనా అటువంటి టార్చర్కు ఉన్నటువంటి వాతావరణంలో నువ్వు ఉంటూ నీతో పాటు ఒక బిడ్డను పెంచుకుంటూ ఆ వాతావరణంలో ఉండమ్మా, భరించమ్మా అనేటటువంటి వేదిక ఇది కాదు. దాన్ని ఎప్పుడు నేను జయగారు ఎప్పుడు సమర్థించు. కానీ ఇప్పుడు అందులోంచి బయటపడవలసినటువంటి నువ్వు ఎలా ఉంది అంటే, నీ ఆలోచన శైలి ఎలా ఉంది అంటే, ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు అంటే నిర్ణయం తీసుకునేటటువంటి కెపాసిటీలో ఇమోషన్స్ అనేటటువంటిది కవర్ చేయటం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకునే రమ్య మాకు కనిపిస్తుంది. కాబట్టి ఈసారి నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయానికి మాలాంటి పెద్దల యొక్క తోడ్పాటు అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు పాప భవిష్యత్తు కూడా పాప ఆధారపడుతుంది భవిష్యత్తు కదా అంతే. డాక్టర్ గారు. ఇప్పుడు మళ్ళీ ఈ వాతావరణంలోకి వెళ్ళాక కొత్త వాతావరణం ఒక 1 నెల రోజుల పాటు రమేష్ మళ్ళీ నువ్వు వెనక్కి వచ్చావు కాబట్టి నీతో చాలా టైం స్పెండ్ చేసి అంతా మారిపోయినట్టుగా ఉండి మళ్ళీ ఒక 1 నెల రోజుల తర్వాత మళ్ళీ అతను స్టార్టప్ అనుకుంటూ ఆ పనిలో స్పీడ్గా బిజీ అయ్యి ఇదేంటి మళ్ళీ నాకు ఇతను టైం స్పెండ్ చేయట్లేదని చెప్పి ఇంకో విడాకులు తీసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసావు అనుకో, ఇంకా అర్థం లేనటువంటి జీవితం, అర్థం లేనటువంటి వ్యవహారం అవుతుంది. ఇంకా పెళ్లి విడాకులు ఇదే కాన్సెప్ట్ అయిపోతుంది తన జీవితం అంతా కూడా. ఇప్పుడు వరకు అయితే కనుక స్టెప్ బై స్టెప్ అని అంటానమ్మా. పర్లేదు, 1 నెల రోజులు పట్టినా 6 నెలలు పట్టినా సంవత్సరం పట్టినా మేము పాత ప్రేమికులకు పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్నాం, మళ్ళీ టైం గ్యాప్ ఎందుకండి రేపో మాపో పెళ్లి చేసేసుకుంటాం అంటే కనుక అది కరెక్ట్ కాదు. నాకు ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ టైం అండ్ స్టెప్ వైజ్ ముందుకెళ్ళటం అనేది మంచిది. మొదటిసారి జరిగినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ డైవర్స్ అనేటటువంటి వేడి ఆ ఇమోషన్ నుంచి పూర్తి స్థాయిలో నువ్వు నీ కుటుంబ సభ్యులు బయటకు రాకుండానే ఒక పెళ్లి సంబంధం ఎతికారు, వెనక ముందు ఆలోచించకుండా పూర్వపరాలు తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని పప్పులో కాలేశారు. ఫస్ట్ నీ ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే స్మూత్గా సేఫ్గా ఈ మ్యారేజ్లోంచి ఎలా బయటకు రావాలి అనేటటువంటి ఫస్ట్ అది నీ ప్రైమరీ ఎజెండా. నువ్వేంటంటే నెంబర్ 2ని నెంబర్ 1 స్థానంలో, నెంబర్ 1ని నెంబర్ 2 స్థానంలో ఆలోచిస్తున్నావు. మళ్ళీ అదే కన్ఫ్యూజన్ జరుగుతుంది. ఇక్కడ స్లో డౌన్, నీ ఇమోషన్స్ అనేది పక్కన పెట్టు. నువ్వు డిప్రెషన్లో ఉంటే నా దగ్గరికి ట్రీట్మెంట్కి రా, నీ డిప్రెషన్ క్లియర్ చేస్తాను, చక్కటి నిర్ణయాలు తీసుకొచ్చి ఆ డిప్రెషన్ క్లియర్ అవుతాయి. ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే అసలు ఈ మనిషి అన్నంత ఈజీగా నేను వదులుతాడా, అంత ఈజీగా ఫస్ట్ టైం నీ భర్త రమేష్ ఇచ్చినంత ఈజీగా ఈ విడాకులు ఇస్తాడా,
లేదంటే నీకు అతని శారిస్టిక్ మెంటాలిటీతో చుక్కలు చూపెడతాడా, అతని నుంచి సేఫ్గా ఎటువంటి విధంగా బయటపడాలి. బహుశా అవసరం అయితే కనుక పోలీస్ స్టేషన్లో కానీ లాయర్ కానీ లీగల్గా కానీ ఎటువంటి కేసులు అతని మీద పెట్టచ్చు, పెట్టి ఎలాగ సాఫీగా బయటకు రావచ్చు నువ్వు నీ బిడ్డ యొక్క కస్టడీ అనేటటువంటిది కూడా దాని గురించి కూడా నువ్వు ఫైట్ చేయాలి. మీ బిడ్డను వదలటానికి కూడా చాలా ఇబ్బంది పెట్టచ్చు, అదొక చిక్కుముడి సమస్య అవుతుంది. సో కాబట్టి నువ్వు నీ బిడ్డ సేఫ్గా బయటకు రావాలి. ఎందుకంటే ఈ కస్టడీ కూడా కొంచెం కూడా పట్టించుకోడు సార్, కొంచెం కూడా తన అసలు ఓకే రెస్పాన్సిబిలిటీ తీసుకోడు సార్ పాపని. నువ్వు చెప్పేది కరెక్ట్ రమ్య, కానీ డాక్టర్ గారు చెప్పే కోణం ఒకసారి ఆలోచించు. అంటే పట్టించుకోకపోవటం వేరు, అతను నిన్ను వదిలించుకోవటం వేరు కదా. అతను ఎంతవరకు ముందుకు వస్తాడో నీకు డివోర్స్ ఇవ్వడానికి. వీళ్ళు ఏం చేస్తారంటే నీ వరకు విడాకులు ఇస్తారు, కానీ కస్టడీ గురించి ఫైట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే బిడ్డ మీ ఇద్దరి దగ్గర ఉంటుంది, నీ దగ్గర రమేష్ దగ్గర ఉంటుంది. ఇతను ఏంటంటే బిడ్డ ద్వారా ఒక గేమ్ ఆడటం మొదలు పెడతాడు. వీకెండ్స్ రావటము, లేదంటే వీకెండ్స్ బిడ్డను తీసుకెళ్ళటము, లేదంటే సమ్మర్ వెకేషన్కో వింటర్ వెకేషన్కో బిడ్డను తీసుకెళ్ళటము. ఈ విధంగా ఆ ప్రభావం ఆ సాకు చూపెడతాడు. అది ఒక పట్టు అనేటటువంటిది ఉంటుంది. భార్య వద్దు కానీ బిడ్డ కావాలి అనే పట్టు ఉంటుంది. ఇలాంటి మెంటాలిటీ వాళ్ళకి బిడ్డ ద్వారా నీ జీవితంలో మళ్ళీ పుల్ల పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి రకరకాల యాంగిల్స్ కోణాలు ఉన్నాయి. కాబట్టి నీ విడాకుల గురించి ఎంతైతే పోరాటం చేస్తావో పూర్తి స్థాయి కస్టడీ గురించి, నీ బిడ్డ యొక్క కస్టడీ గురించి కూడా నువ్వు ఫైట్ చేయాలి. ఈ 2 ఫైటింగ్లు గెలిచిన తర్వాతే రమేష్తో ఏంటి నీ జీవితం అనేది అప్పుడు ఆలోచించాలి. ఇక్కడ విడాకులు పూర్తి స్థాయిలో అవ్వాలి, బిడ్డ యొక్క కస్టడీ నీకు పూర్తిగా రాబట్టుకోవాలి. ఎందుకంటే నీకు విడాకులు ఇవ్వటమే కాదు, బిడ్డను కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి కండిషన్ లేకుండా నీకు ఇచ్చేస్తున్నాను అనేటటువంటి దాని గురించి కూడా నువ్వు పోరాడాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వ్యక్తితో బిడ్డను ఉంచడం కూడా ప్రమాదం, చాలా ప్రమాదం. ఇప్పటికైనా నీకు ఇప్పుడు నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, బహుశా మొదటి పెళ్లిలోనే నువ్వు ఆలోచించవలసిన అంశం ఏంటంటే, అప్పుడే నువ్వు ఉద్యోగరీత్యా బిజీ అయ్యి ఉంటే కనుక ఆ ఉద్యోగంలో ఉండేటటువంటిది, ఆ సాధక బాధకాలు ఏంటి, కష్ట నష్టాలు ఏంటి, ఉదయం ఎన్నింటికి పోతే సాయంత్రం ఎన్నింటి వరకు రావచ్చు, ఎంత కష్టపడితే కనుక ఉద్యోగాన్ని నిలబెట్టుకోవచ్చు, ఎలా ఉందమ్మా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్పొరేట్ సెక్టర్లో ఆగమ్య గోచరంగా ఉంది. టార్గెట్స్ నిలబెట్టకపోతే కనుక ఓవర్ నైట్ నోటీస్ ఇచ్చి తీసేస్తున్నారు జాబ్స్. సో ఇప్పుడు నీకు అర్థమైంది. ఇప్పటికైనా నువ్వు ఉద్యోగం అనేటటువంటి దాంట్లో వెళ్ళి స్లోగా సాఫీగా ఇందులో బయటకు వస్తూ ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయ్యి రమేష్తో కూడా నాతో ఒకసారి మాట్లాడిపించమ్మా. రమేష్తో కూడా ఒకసారి మాట్లాడిపిస్తే అసలు ఆ అబ్బాయి మెంటాలిటీ ఏంటి, ఆ అబ్బాయి మనసులో ఆలోచన ఏముంది, నువ్వు ఫోన్ చేసేటప్పటికి నీ కథ వినేటప్పటికి నువ్వు ఇప్పటికీ నా మనసులో స్థానం ఉంది రా వచ్చేసే అని అంత రెడీగా ఎందుకు అన్నాడు, మనస్ఫూర్తిగా అన్నాడా, ఎటువంటి మార్పులు చేర్పులు అతనిలో వచ్చినాయి అనేటటువంటిది రమేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం కనుక్కోవాలమ్మా. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు రమ్య. డాక్టర్ గారు చెప్పే సలహా అయితే కొంచెం టైం తీసుకో. ప్రతిదీ మనసులో తోచింది చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. కన్ఫ్యూజన్ కాదమ్మా, నువ్వు డిప్రెషన్లో ఉన్నావమ్మా. ఎక్కడ కూడా నీ డిప్రెషన్లో తేరుకోలేదు. ఎప్పుడైతే కనుక రమేష్ వర్క్లో బిజీ అయిపోతున్నాడు అని అక్కడ 2 years డిప్రెషన్లో ఉన్నావు, విడాకులు తీసుకున్న 6 నెలల తర్వాత డిప్రెషన్లో ఉన్నావు, విడాకులు తీసుకున్న 6 నెలల తర్వాత పెళ్లి చేసుకుని రెండో పెళ్లిలో ఎంటర్ అయిన 2 సంవత్సరాల పాటు డిప్రెషన్లో ఉన్నావు. నువ్వు ఎక్కడ తేరుకోలేదు, మానసికంగా నువ్వు ఎక్కడ తేరుకోలేదు. ఆ డిప్రెషన్లోనే పిల్లని కనేసావు. ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు వెనక్కి ముందు వెనక్కి రెట్రోస్పెక్టివ్గా ఆలోచించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు మానసికంగా తేరుకోవాలి, ఆ డిప్రెషన్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి సంబంధించిన కౌన్సిలింగ్ తీసుకోవాలి. అందులో పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత స్టెప్ వైజ్ నేను చెప్పినటువంటి విధంగా ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా నీకు నీ కూతురికి మంచి బంగారు జీవితం అనేది ఉంది. నువ్వైతే రమ్య ఒకసారి డాక్టర్ గారిని కలువమ్మా. నువ్వు మీ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేయండి డాక్టర్ గారు. తప్పకుండా సార్. దాన్ని బట్టి మనం ఒక్కొక్క స్టెప్ తీసుకుని ముందుకెళ్దాం. ఖచ్చితంగా మంచి అవకాశం, మంచి డెసిషన్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది రమ్య. మీ పేరెంట్స్ని తీసుకొని ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలువు, తర్వాత ఏం చెయ్యాలనేది ఆలోచిద్దాం. తొందరగా నిర్ణయాలు తీసుకోమాకమ్మా. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా, నీకు నీ బిడ్డకి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎపిసోడ్ మధ్యలో ఒక మాట అన్నారు, పేరెంట్స్ కూడా ఇట్లాగా ఆలోచిస్తున్నారు కళ్యాణ్ గారు. డివోర్స్ అయ్యిందంటే ముఖ్యంగా ఆడపిల్లకి ఇమీడియట్గా ఇంకొక పెళ్లి చేసేసేయాలి, ఏదో కొంప మునిగిపోయినట్టు, ఆ పిల్లకి మళ్ళీ పెళ్లి కాదేమోనని ముందు వెనక ఆలోచించకుండా చేసేయటం. చూడండి ఎలాంటి పరిణామాలకి. ఈ పిల్ల అటు చెప్పుకోలేకపోతుంది, ఉండలేకపోతుంది. మన వేదిక దాకా వచ్చింది కాబట్టి ఓకే. అంటే అది కూడా ఎందుకు జరుగుతుంది అంటే జయ గారు, ఒక చిన్న పాయింట్, ఈ అమ్మాయి కూడా గిల్ట్లో ఉంటుంది. అరే నేను లవ్ చేసినటువంటి వ్యక్తి ఇలా అయిపోయాడు కదా, తల్లిదండ్రులకి పూర్తి హక్కులు ఇచ్చేద్దాం, 2 రోజుల్లో పెళ్లి చేసిన 6 నెలలు పెళ్లి చేసిన ప్రతిదానికి సై అంటే సై అని తలుపుదాం అని చెప్పి ఈ ఆడపిల్లలు లొంగిపోతారు, మానసికంగా చిదిలం అయిపోతారు. తల్లిదండ్రులు ఏంటంటే ఈ లవ్ మ్యారేజెస్ ఫెయిలియర్ కాబట్టి అరేంజ్ మ్యారేజ్ అని చెప్పి ఆదరాబాదరాగా ఒక 4-5 చూస్తారు, ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు సపోర్ట్ చేస్తే పేరెంట్స్ ఓకే, సపోర్ట్ చేయకుండా రిజెక్ట్ చేశారనుకోండి, ఇలాంటి వాళ్ళ ఆలోచన ఇంకెక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకెందుకు నాకు ఈ లైఫ్ అన్న థాట్కి వెళ్ళిపోతారు కదండి. అదొక మెయిన్ పాయింట్ ఏమో బహుశా. రైట్ కళ్యాణ్ గారు, ఒకసారి చూద్దాం మీతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఆలోచించండి. తప్పకుండా. నమస్తే. నమస్తే మేడం.
ఆవు పొదుగు నుంచి మీ ఇంటి గడపకి స్వచ్ఛమైన పాలు మరియు పాల ఉత్పత్తులు నందిని డైరీ.